భారతీయ జనతా పార్టీ తెలంగాణలో 10 సీట్లు ఎంపీలు 35% ఓట్లు సాధించే లక్ష్యంలో భాగంగా చేవెళ్ళ భారతీయ జనతా పార్టీకి మంచి అవకాశాలు ఇవాళ విజయాన్ని సాధించడంలో చేవెళ్ళ కూడా మాకు స్పష్టమవుతూ ఉన్నది. దేశవ్యాప్తంగా మోదీ గారి యొక్క అభివృద్ధి ఎజెండా, పేదల సంక్షేమం కోసం తీసుకున్న పథకాలు, ఇటీవల వారు చరిత్రాత్మక నిర్ణయాలు 370 ఆర్టికల్ రద్దు, ముస్లిం మహిళల త్రిబుల్ తలాక్ చట్టము, మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు, రామ జన్మభూమిలో అయోధ్య భవ్యమైన మందిర నిర్మాణంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు, ఇవన్నీ కూడా 10 సంవత్సరాల కాలంలో మోదీ గారు ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద వారు పెట్టినటువంటి ఖర్చు, ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెంచడమే కాకుండా ఇవాళ రైల్వేస్ కానీ, ఎయిర్వేస్ కానీ, రోడ్వేస్ కానీ, నేషనల్ హైవేస్ కానీ, చివరికి వాటర్వేస్ కూడా 75 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధిని ఈ 10 సంవత్సరాల్లో చేసి పేదల సంక్షేమం కోసం దాదాపు 142 పథకాలు వారు ప్రవేశపెట్టి దళారీ పాత్ర లేకుండా 34 లక్షల కోట్ల రూపాయలు పేదల బ్యాంక్ ఖాతాల్లో చేర్చిన విధానం. కాబట్టి ఇవాళ మోదీ గారిని ఎదుర్కొనేటువంటి ఎజెండా విపక్షాలు లేకపోవడము, కేవలం మోదీ గారిని ఓడించనే ఒక నెపం తప్పితే, ఎందుకంటే అవినీతిని అరికట్టడము, ఈ కుల రాజకీయాలకు, కుటుంబ రాజకీయాలకు స్వస్తి పలకడము, దేశహితం కోసం, దేశ సమగ్రత కోసం వారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, సాధించిన విజయాలు ఇవాళ విజయానికి అవి సోపాలుగా మారుతున్నాయి. కాబట్టే దాన్ని జీర్ణించుకోలేక విపక్ష కూటమి ఏదైతే ఏర్పాటు చేసుకున్నారో ఆ విపక్ష కూటమి కూడా ఇవాళ చిన్న భిన్నమైపోయి చీలికలు పేలికలుగా మారిపోతుంది. ఆ కూటమికి దోహదపడ్డ నితీష్ కుమారే స్వయంగా ఇవాళ మోదీ గారే ఈ దేశానికి చరణ్యమని, ఇవాళ 40 సీట్లు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదని మమతా బెనర్జీ ప్రకటించడం. కాబట్టి ఇవాళ మోదీ గారిని సరితూగే నాయకుడు దేశంలో లేకపోవడం, తెలంగాణలో కూడా ప్రజలు మొన్న మార్పుకు అనుగుణంగా బీఆర్ఎస్ని ఓడించారు. కేసీఆర్ కుటుంబ పాలన, వారి అవినీతి, నియంత్రిత పోకలకు విసిగి మారిపోకున్న దాంట్లో ఇవాళ కాంగ్రెస్ లాభపడ్డది కానీ కాంగ్రెస్ విజయం సాధించలేదు. కాంగ్రెస్కు వాస్తవంగా మరి ఏ యొక్క ఈ టీఆర్ఎస్ గుణాలు ఉన్నాయో అదే అవినీతి, అదే కుటుంబ పాలన, వంశపారపర రాజకీయాలు, బుజ్జగింపే చర్యలు. కాబట్టి ఇవాళ పెనం నుంచి పోయి పొయ్యిల పడ్డట్టుగా ప్రజలు భావిస్తున్నారు. ఖచ్చితంగా రేపు తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ మధ్యలో పోటీ, బీఆర్ఎస్ అది చరిత్ర, అది పూర్తిగా రాజకీయంగా సమసిపోయింది. భవిష్యత్తు లేదు బీఆర్ఎస్కు తెలంగాణలో, భవిష్యత్ అంతా బీజేపీది తెలంగాణలో అనే విషయాన్ని కూడా ప్రజలు స్పష్టమైంది. గ్యారంటీల పేరు మీద ప్రజలు మోసం చేశారు. ఈరోజు 8 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టబడ్డటువంటి ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి వనరులు సమకూర్చుకోకుండా ఉచితాల పేరు మీద, గ్యారంటీల మీద ప్రజలు మోసం చేశారు. వనరులు ఎక్కడి నుంచో అనేది స్పష్టత లేకుండా కేవలం ఎన్నికల్లో గట్టెక్కేదానికి చేశారు. కానీ ఇవాళ బీఆర్ఎస్ యొక్క అవినీతి మీద, బీఆర్ఎస్ యొక్క కుంభకోణాల మీద, ఆ కుటుంబం చేసినటువంటి ఆ నియంత్రిత పోకల మీద ఇవాళ కాంగ్రెస్ మాట్లాడకుండా ఒక రాజీ ధోరణి అవలంబిస్తూ ఏ రకంగా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కానివ్వండి, ధరణి విషయంలో కానివ్వండి, ఏ రకంగా ఇవాళ వాళ్ళు కూనీ రాగాలు తీస్తున్నారు. ఎన్నికల ముందు మరి వారు ఏదైతే మరి సిబిఐ ద్వారా విచారణ జరిపిస్తామని చెప్పి ఇవాళ ఎందుకు మాట మార్చారు? ఎవరికి కొమ్ము కాస్తున్నారు? ఏ కాంట్రాక్టర్లకు కొమ్ము కాస్తున్నారు? ఏ బీఆర్ఎస్కి ఇవాళ ప్రలోభకు గురి చేస్తున్నారో ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కాబట్టే బీఆర్ఎస్ కాంగ్రెస్ వేరు కాదు, ఖచ్చితంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అనే విషయాన్ని కూడా ప్రజలు గమనించారు. కాబట్టి రేపు తెలంగాణలో 10 సీట్లు సాధించి, అదే రకంగా 35% ఓట్లు సాధించి భవిష్యత్తుకు ఈ తెలంగాణలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్కు ఈ పార్లమెంట్ ఎన్నికలు దోహదపడతాయి. చేవెళ్ళ పార్లమెంటులో
దీటైనటువంటి ఈ యొక్క ప్రత్యామ్నాయం ఇవాళ బీజేపీకి లేకుండా పోయింది కాబట్టి ఖచ్చితంగా చేవెళ్ళలో కూడా బీజేపీ గెలిచి తీరుతాం. గత ఎన్నికల్లో 2018లో ఒక ఎమ్మెల్యే గెలిచి 4 ఎంపీలు ఏ రకంగా గెలిచామో సొంతంగా పోటీ చేసి ఇవాళ 8 మంది ఎమ్మెల్యేలు గెలిచి ఖచ్చితంగా 10 అంకెలు దాటుతామనేది ఆ రకంగా ఒక రోడ్ మ్యాప్ కోసం ఇవాళ చేవెళ్ళలో భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక 14వ తేదీ నాడు పార్లమెంట్ ఎన్నికల కార్యాలయ ప్రారంభోత్సవం, ఆ మరుసటి 2 రోజుల్లోనే అసెంబ్లీ ఎన్నికల కార్యాలయం కూడా ప్రారంభం చేసి మోదీ గారి ఒక బ్రహ్మాస్త్రాన్ని ఈ తెలంగాణలో ప్రయోగించి విజయ దిశలో మేము అడుగులు వేస్తా ఉన్నాం.